హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే జొన్న పిండి దోశలు. ఈ దోశల్ని టిఫిన్లోకైనా లేదా డిన్నర్లోకైనా సరే వేసుకొని ఎలాంటి చట్నీ లేకుండా డైరెక్ట్గా అలాగే తినేయొచ్చండి. చాలా హెల్దీ దోశలు అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు జొన్న పిండిని తీసుకున్నాను. అలాగే బియ్యం పిండి కూడా ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు ఇందులో ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపండి. కొంచెం వాటర్ తక్కువైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ పిండిని కలుపుకోవాలి. జొన్న పిండి ఇంట్లో పట్టించుకున్నదైనా సరిపోతుంది, లేకపోతే మార్కెట్లో దొరికి జొన్న పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, పిండి ఎంత చక్కగా కలుపుకున్నామో. ఇది 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఇందులోకి కొంచెం క్యారెట్ తురుము కూడా యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి పిండిని మొత్తం బాగా చక్కగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని టిష్యూతో కానీ ఉల్లిపాయ ముక్కతో అయినా సరే నీట్గా తుడుచుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఆ ప్యాన్లో వేసుకోవాలి. పిండి అనేది మధ్యలో వేసి స్ప్రెడ్ చేయకూడదండి. ఇలా ప్యాన్ మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన కొంచెం కారం చల్లుకోండి. ఇది మనకు కూరల్లోకి వాడుకుంటాం కదండి, ఆ కారమే అనమాట. సో ఇలా కారం వేసిన తర్వాత పైన ఒక స్పూన్తో ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. పెట్టుకోండి, ఎప్పుడైతే మనకు అంచులు ఇలా రిమూవ్ అవుతాయో అప్పుడు ఈ దోశల్ని టర్న్ చేసుకోవాలన్నమాట. లేకపోతే దోశ అనేది ఇరిగిపోతుంది. ఇలా ఇరిగిపోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి, చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు మరోసారి టర్న్ చేసుకున్న తర్వాత ఈ దోశని ఇలా మధ్యలోకి టర్న్ చేసుకోవాలన్నమాట. సగభాగానికి ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి ఈ దోశ ఈ విధంగా వస్తుందండి. అలాగే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల నుంచి అయితే సాఫ్ట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ దోశలు పిల్లలకి పెట్టండి, చాలా హెల్దీ అనమాట. జొన్న పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి పిల్లలకి పెట్టాలనుకుంటే అందులో కారం వేయకుండా ఇలా డైరెక్ట్గా ఇవ్వండి చేసి. కారం అస్సలు యూజ్ చేయొద్దండి, పిల్లలు మంటని తినరు కాబట్టి. చూసారు కదండి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసామో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.